బేసిక్గా ఈ చికెన్ చేయడానికే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఐరన్ బాండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఏమేయాలి? 2000 ఇదేంది నా మైండ్ అండి, ఏమవుతుందో ఏమో. మొన్న వంట చేస్తుంటే నేను కిచెన్లోకి వస్తే ఎట్లా తిట్టింది చెప్తాను. దా వచ్చి పొయ్యిలో కూర్చో. దానికి వచ్చినారా? నేను నా పని ఏం చేసుకుంటున్నా. అయితే నాకు ఇది నువ్వు ఇది వేసుకో. ఇది పలకనామా పంచ. పలకనామా పంచ? ఫలక్నామానా? పంచ ఫలక్నామాకి ఓరిని అమ్మ. పలకనామా పంచ అంటే ఇదేంద్రా నాకు అర్థం కాలేకుంటే. నాన్నకు ప్రేమతో నాయన దగ్గర 5,000 తస్కరించి లంచంగా తీసుకొని చికెన్ ఫ్రై చేసి పెట్టిన ముద్దుల కొడుకు. తినాలి మీరే ఇక. దరురా తామేలు అయినతారా నీకు కూడా చెప్తే చేస్తావా? ఫస్ట్ చెప్పు, చేస్తున్నా చేయను ఆలోచించి చెప్తా. చికెన్ చేస్తావా, ఫ్రై చేస్తావా? లడ్డు కావాలా నాయనా? చెయ్యను. ఎందుకు చేయవే? నేను అడిగితే చేయవానే? కుండెడు సాంబార్ చేసిన నిద్ర వస్తుంది నేను. నెత్తిన పోసుకుంటే కారం అవుతుంది, కడుపులో పోసుకో కమ్మ ఉంటుంది. కరెక్టే. ఏందిరా కరెక్ట్ ఉండేది? కరెక్ట్ కాదైతే. నేను అడిగితే ఉడికే చేయవానే? నువ్వు కాదు, నీ ముత్తాత వచ్చినా చెయ్యను. దేనికి? నేను చెప్పాను చెయ్యను. ఎందుకు చేయదానంటే ఇలా గురువారం ఆమె తినదు, అందుకనే ఉండని అంటుంది. ఓహో గురువారమా? అందుకు చేయను అంటున్నావు. ఈ రోజు ఖచ్చితంగా చికెన్ తెచ్చుకోవాల్సిందే, ఫ్రై చేసుకొని తినవలసిందే. తినాల్సిందే. కరెక్ట్. పద్ధతే. అరే మోతేవారి, చికెన్ చేస్తా, నువ్వు చెయ్యరా ఫ్రై. సరిపోయింది. నేనా 1,00,000 ఖర్చు అని ఇవాళ తినాలంటే? 1,00,000 ఖర్చు అయినా తినాలి. అయితే నాకాడు ఐడియా ఉంది. చెప్పు. నాకు 5,000. పెద్ద ప్లానింగే. ఇదేందరు ఎట్లనైనా తినాలన్నావు కదా, నన్ను ఉండమన్నావు కదా, నేను ఉండాలంటే 5,000 కావాలి. నువ్వు వండాలంటే 5,000 కావాలి. సరే పట్టు. సరే నువ్వు పోయి చికెన్ తెస్తా. అయితే తీసుకురా. సాంబార్ తింటు. ఆయన వండుతాడు, నువ్వు తింటావు, నేను చూస్తా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న ఫ్రెష్ చికెన్ కొట్టించుకోవచ్చా? లివర్ లేపించుకొచ్చినావా బిడ్డ? లివర్లా వేపించుకురాలే. లివర్ లేనన్నాడా? వేస్తున్నాడు కానీ నేనే శతశతారం వేయకుండా ఓన్లీ చికెన్ అన్నా. నువ్వు రా చెత్తగా నీవి. నువ్వు ఇట్లా తిడితే నేను ఉన్నాను, వండుకోపో. నా 5,000 కదే. 5,000 వండుతలే. అమ్మ ఎప్పుడు వండుతాడు, దేనికి మెచ్చుకోడు. నాయన చికెన్ మసాలా ఫ్రీ ఇచ్చిర్రు, తీసి వేసుకో. బ్యాడు బూతులు మాట్లాడతాడు అన్నీ. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ కడుక్కుందాం నీట్గా. ఇది ఏ స్టైల్లో చేస్తా అంటే, మామూలుగా మీరు ఫ్రై పీస్ బిర్యానీలో అవి చూస్తారు కదా, ఆ ఫ్రై పీస్ బిర్యానీలో ఉండే స్టైల్లో చేస్తా ఫ్రై మొత్తం. మొన్న 2 సార్లు వండినా, సూపర్ వచ్చింది. అప్పుడు మా నాయన తినలేడు. ఈరోజు చికెన్లా ఇవి తీసేసేయాలి. ఇది లివర్ అనుకుని తింటాం కానీ లివర్ కాదు ఇది. ఇదంతా పేకు. ఉల్లిగడ్డలు కోసుకుందాము, ఒక 4 ఉల్లిగడ్డలు. దీనికి ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు పొడుగా కోసుకోవాలి, ఇట్లా కోసుకోవాలి. మరీ సన్నగా కోసుకోవద్దు, జర లావలావే కోసుకోవాలి. ఫస్ట్ కోడికూర వండే ముందు కొన్ని వేపుకోవాల్సిన మసాలాలు ఏంటివంటే, తోక మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ధనియాలు, జాపత్రి, ఇదేంది స్టారు, జీలకర్ర, ఇది అనాస పువ్వు, లేకపోతే పత్తర్కా పూలు అంటారు దీన్ని. మరి తెలుగులో అనాస పువ్వు కాదేమో, అది పత్తర్కా పూలు, రాతి పువ్వు. బేసిక్గా ఈ చికెన్ చేయడానికే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఐరన్ బాండి. అల్యూమినియం బాండి కాదు, ఐరన్ బాండి. మా ఇంట్లో ఇవి మురుకులు, చెక్కలు అవి చేయడానికి వాడతారు.
అందులో చేయాలి ఇప్పుడు. నాన్నకు ప్రేమతో కోడి కూర వండుతున్నారు, ఇవన్నీ ఎంపుకున్నారు. వాసన మస్తు వస్తుంది. మీకు వస్తుందా? రాదు. ఎట్లా వస్తుంది? ఇవి చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బాండిలో నూనె పోద్దాం. ఒక్క 3 గంటలు. ఇది పల్లె, ఇది ఏదో నీ అమ్మ ఏదో ఏం పిన నూనెనే ఇది. బజ్జీల వాసన వస్తే ఇప్పుడు వస్తే ఒక 3 లవంగాలు వేసుకోవాలి. 3 అంటే అట్లా లెక్క తప్పి 4 వేయాలి. లేదు 3 పడ్డాయి, 4 వేద్దాం. ఒక ఇలాచి సిమ్లో పెడదాం, లేకపోతే పేలుతాయి. ఇట్లా నలుపుతూ వేయాలి. ఎండుమిర్చా? దాని మామూని కోరిక మేరకు ఇట్లా డైరెక్ట్ అయినా చించా. మామూని కోరిక మేరకు ఎండుమిరపకాయలు వేయమన్నాడు. ఫ్రైలో ఎండుమిరపకాయలు వేస్తా. ఇది నాకు సంబంధం లేదు. మొన్న వంట చేస్తుంటే నేను కిచెన్లోకి వస్తే ఎట్లా తిప్పింది. పెట్ట మూతాను చెప్తాను. దా వచ్చి పొయ్యిలో కూర్చో. అడగావు నీ తానికి వచ్చినారా నేను నా పని ఏం చేసుకుంటున్నా. రాలే మొన్న నేను కూడా గట్లే వచ్చిన కదా, నన్ను కొట్టింది. ఇప్పుడు నేనంటేనే మళ్ళీ ఉల్టా నన్నే కొడుతుంది. ఉప్పు వేసుకుందాం. అందులోకెళ్ళి నీళ్ళని బయటికి వెళ్తాయి, ఉల్లిగడ్డలకి వెళ్ళి. కొడక పొయ్యి గిట్ల గలీజ్ చేసివా నీకు మీ నాయనకు ఉంటుంది అప్పుడు సంగతి. నీదేమని ఉంటే నాయన కాడ చూపి, నా కాడ కాదు. నాకు తెలుసు వంట ఎట్లా వేయాలో. పొయ్యి నుంచి ఏం కాదు కానీ పొయ్యికి, బంగారు పొయ్యికి. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం వేయాలి? ఇలా అల్లం వెల్లిగడ్డ వేయాలి. అమ్మా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇస్తావా? లవ్వే అంతా లవ్వే. ఏమొద్దులే, నేనే తెచ్చుకుంటా. పసుపు వేసుకుందాం, ఇంకొంచెం వేసుకుందాం. ఎందుకంటే మా ఇంట్లో కాపురం పచ్చగా ఉండాలని. ఓ సావ కొడతారా నాయన చూస్తే. పర్లేదులే. ఇప్పుడు ఇట్లా అల్లం వెల్లిగడ్డ అడుగు పట్టి ఇట్లా మంచిగా దూరగా అవుతుంది అని అంటే ఈ స్టేజ్లో ఇప్పుడు మనం చికెన్ వేసేసేయాలి. జరసేపు మూత వేసుకుందాము. అందులోకెళ్ళి నీళ్ళన్నీ బయటికి వెళ్ళాలి. ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే మసాలా పట్టుకుందాము. పరి మిక్సీ పట్టుకుందాం. ఇదేంది నా మైండ్ అండి, ఏమవుతుందో ఏమో. మా నాయనకు చికెన్ ఉండాలంట. చికెను నన్ను కొట్టొచ్చా అండి లివర్ తీసుకురాకపోతే? 5,000 ఇవ్వాలంట మళ్ళీ ఇచ్చిన డబ్బులు. ఎంత ఇవ్వనండి, ఇప్పుడే కదండి చికెన్ ఉండడానికి డీల్ మాట్లాడుకొని తీసుకున్న 5,000. యమ్మీ. ఈ ఐరన్ కడాయిలో వేసి ఏంటంటే ఇగో ముక్కలు చూడరు ఇట్లా ఇట్లా సూపర్ ఫ్రై అవుతాయి, గోల్డెన్ కలర్ వస్తాయి. అట్లా బాగుంటుంది. మూత పెట్టి జరసేపు ఉంచాలి. నీళ్ళని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఎగరగొట్టాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వేసుకుందాం. అయ్యో నాకు ఎన్ని శేషాలు వేయాలో తెలియదే. మా అమ్మని అడుగుదాం.
అమ్మా కారం ఎంత వేయాలి? 2000. కారం వేయనికి 2000. కారం ఎంత వేయాలో చెప్పనికి 2000. పాపమే. నువ్వు చేసినందుకు 5000 తీసుకుంటున్నావు కదా, నాకు అన్నయ్య 2000. మాకు ఇంత కమర్షియల్ తయారైనవేంది అమ్మవే, నువ్వు అట్లా చేయకూడదే. నువ్వు కొడుకు అట్లా చేయకూడదు, తండ్రి కొండి పెట్టేటందుకు కొడుకు అట్లా చేస్తాడా? సర్లే, నీకున్నాయో నాకున్నాయా? నీ 2000 నీకు ఇస్తా కానీ చెప్పు, ఎన్ని చెంచాలు వేయాలి కారం? ఎంత అది? కేజీ. 2 చెంచాలున్నర అయిపో, కారం ఎక్కువ. సరే, కమర్షియల్ అయిపోయారు అందరూ. బ్యాడ్ మమ్మీ. నిన్నేమనలేదు, నిన్నే ఉన్నావు. కాట అయిపోవాలి మా నాయన ఇప్పుడు దీన్ని. నాకు అర్థమైతే లేదు, ఒకసారి మా అమ్మని అడిగి టేస్ట్ చూద్దాం. అమ్మా టేస్ట్ చూడు ఒకసారి, ఉప్పుకారం. ఇలా గురువారం రా పాడతాం. నీకు 2000 కావాలా వద్దా? నువ్వు 2000 ఇచ్చినది నేను సాయి చూడను, 10,000 ఇచ్చినా చూడను. అయితే 2000 వద్దు నీకు. నాకేమద్దు. మిలిడే పైసలు. ఇదే మెయిన్ మసాలా. టెంప్టింగ్ ఉంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రచ్చలు వేసిపోతుంది. ఇది అడుగు పడుతుంటుంది, గీకాల ఇట్లా ఇంకా గీక్కుంటూనే ఉండాలి ఇప్పుడు అంతా. పటపటలాడుతుంటుంది కరివేపాకు. కర్రేపాకు వేస్తేనే టేస్ట్. ఇప్పుడు ఒక 2 తిప్పులు తిప్పి అడుగుడుతుంది బందుకరు. ఇంకా ఐరన్ కడాయి వేడికే ఈ కరివేపాకు కొత్తిమీర మగ్గిపోతాయి. నాన్నకు ప్రేమతో నాయన దగ్గర 5,000 తస్కరించి లంచంగా తీసుకొని చికెన్ ఫ్రై చేసి పెట్టిన ముద్దుల కొడుకు. చికెన్ అయింది, దా తిందాం. అమ్మా చికెన్ పెడదా, అమ్మా అన్నం పెడదురా. ఎందుకు పెట్టుకొని తినని కదా? ఏమో నీ చేయిగుంట పెడితే తినబుద్ధి అవుతుంది. నీ చేయిగుంట అన్నం తింటే అమృతం లెక్క ఉంటుంది. తినాలి మీరే ఇక. వచ్చిందండి వయ్యారి. వచ్చారండి మహారాజు. వామ్మో, ఏ ఒక ప్లేట్. నేను వింగ్స్ వేసుకుంటా, లెగ్ పీస్ వేసుకుంటా. నాకు ఇంకో నీకు కూడా ఉంది లెగ్ పీస్. నీకు లెగ్ పీస్, అది లెగ్ పీస్. ఇంకా నీకు వేసిన లెగ్ పీస్. నాకు అదే కావాలి. నీకు ఇదే కావాలా? అయితే నాకు ఇది, నువ్వు ఇది వేసుకో. అమ్మగారు ప్లీజ్ అన్నం పెట్టరా. ఏమంటుంది మీ అమ్మ? అన్నం పెట్టనంటుంది. చికెన్ వండుకున్న వాళ్ళకి చేత కదా పెట్టక తినురా అంటుంది. అవునా? పెట్టి నవ్వుతున్నావు. తిన్నాను, తినేట్లని చెప్పు. నేను చాలా కాలుతుందా? అయితే ఊదుకొని తిను. కలుపునా? సూపర్ ఉంది. 5,000కు బరాబర్ ఉండినా? 5,000కు ఇంకో తక్కువ అనుకో. 5,000కు 5,000కు కిలో చికెన్ కిందరా బాబు.
అంటే వండింది నేను కదా, ఆ రేట్ ఉంటుంది. ఆ రేట్ ఉంటుందా మినిమం? మినిమం ఉంటుంది. ఎట్లుంది రేటు? ఇది పలకనామా పంచ. పలకనామా పంచ, ఆ, ఫలక్నామానా పంచు, ఫలక్నామాకి ఓరిని అమ్మ, పలకనామా పంచ అంటే ఇదేంద్రా నాకు అర్థం కాలేకుట్టి. టిట్టు ఎట్లుందిరా? ఎట్లా ఉంది? లవంగా ఎట్లా వేసిన పంచ? తిని, ఇప్పుడు తిని చికెన్ ముక్క గుంజు, లెగ్ పీస్ గుంజు. బాగుంది. చలో, చికెన్ ఫ్రై మా నాయనకు ప్రేమతో చేసిన చికెన్ ఫ్రై. ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు మేము అప్పుడే చాలా బాగా. కడక్ ఉంది, మసాలాలు మాత్రం ర్యాంప్ ఉన్నాయి. అసలు ఎక్కువ స్పైసీ లేదు, నేను కాదు కానీ మా నాయన చెప్పాలి. నాయన చెప్పు నాయన, ఎట్లుంది? స్పైసీ ఉందా? ఎట్లుంది? బరాబరి మసాలా ఉంది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సుమమ్మ మీ అమ్మని ఇట్లా చేయమంటే చేయదురా. సుమమ్మ అద్దరు డ్రెస్ చేసినావు. అద్దరదస్తు జబర్దస్త్. కట్ చేసినాం. జబర్దస్త్ చేసినావు సుమమ్మ. థ్యాంక్ యూ బేటా. సుమమ్మ అది మనం చేసేటప్పుడు అట్లా నీకుంటుందని అట్లా చేసినావు. ఎట్లా? ఈ మిరపకాయ కొరుకుదాం, కారం అవుతుందా కాదా? అవును అవుతుందా? అదే సుమమ్మ. సుమమ్మ అవుతుంది. సుమమ్మ అవుతుందా? అయిందా? కట్టలేదా? గ్రీన్ పచ్ అబ్బో ఇప్పుడైతుంది. వాటర్ తాగు. జోక్ చేసిన, నువ్వేమంటావా అని. అవును, నీ సాంబార్ ఏమో కొంచెం. సాంబార్ ఎందుకు? ఎంత తిన్నా కానీ అమ్మమ్మ చేతి వంట తినకపోతే ఫుల్ అయినట్టు ఉండదు. ఎందుకు? ఎందుకంటే అది అంతే. అమ్మమ్మ సాంబార్ వేసుకోకపోతే అమ్మమ్మ కోపడుతుంది, ఫీల్ అవుతుంది. అవునా? అమ్మమ్మ ఫీల్ అయ్యి మళ్ళా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయింది అనుకో మనకే నష్టం. మన కొట్టి ఎండుతుంది అప్పుడు. ఆ, మన దాల్చిన చెక్క వేస్తుంది. దాల్చిన చెక్క వేస్తుందా? మనం చింతకాయ పచ్చడి వేస్తుంది. మనల్ని కాదు, నిన్న తాతనేమో అన్నమాట స్కూల్కి పోతుంటే నీ పెళ్లి చేస్తాకన్నావా? ఇక నువ్వు మందు తాగినావు కదా, అమ్మమ్మకి చెప్పి రోకల బండతోటి మెత్తగా చేయాలి, చింతకాయ దంచి చింతకాయ పచ్చడి చెప్పిస్తాను నిన్న అంటుంది. ఓహరే నీ అమ్మ, అవునా? మందు తాగొచ్చా? తాగకూడదు. చెప్పు అందరు, చెప్పు మందు తాగొద్దు బేడను. మీరు మా తాతలా మందు తాగితే మీ మీ పేరెంట్స్కి కూడా చెప్పి కొట్టిస్తా. మీ పేరెంట్స్కి చెప్పి కొట్టిస్తుందంట. ఈ సాంబారు దాంట్లకు చికెన్ ఫ్రై సూపర్. నాకు కూడా కొంచెం సాంబార్ అయినా రెండు కాంబినేషన్ అదిరిపోయింది. కొంచెం అమ్మమ్మ. బాగుంది. ఏవి తిన్నా కానీ మా నయనతార చేతి వంట కొంచెం తినకపోతే కడుపు నిండదు. అది నాకు వచ్చిన తీరుగా నేను చేసిన. ఒకసారి ట్రై చేయరి, మంచిగా ఉంది. ఇట్లా ఐరన్ కడాయిలా ఇట్లా ఫ్రై కొట్టుకునేది. చలో ఉంటాం అలా, ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరిలు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? నవ్వురి, అందరిని నవ్విరి, హ్యాపీగా ఉండురి, హెల్తీగా ఉండురి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లవ్ యూ సిచ్చా. లవ్ యూ సిస్టర్స్.